హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వీరు వీరాంజనేయ టైల్ షాప్ ఇప్పుడు మన టైల్ షోరూంలో టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసిన తర్వాత ఎలాంటి లుక్ వస్తుందో మనం రెండో గృహాన్ని చూపించబోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఎలివేషన్ టైల్స్ని, పార్కింగ్ టైల్స్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ వీళ్ళు వచ్చేసి క్లోజ్ చేసుకున్నారు డోరు. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికైతే ఎలివేషను, పార్కింగ్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎలివేషన్ కాన్సెప్ట్ టైల్ అనమాట. ఇప్పుడు దీనికి వచ్చేసరికి యాక్చువల్గా ఎంబోజింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము గ్రే కలరు, వైట్ కలరు, రెడ్ కలరు, ఇట్లా అన్ని కలర్ తోటి ఫామ్ అయిపోతూ ఎట్ ది సేమ్ టైం జాయింటే తెలియకుండా మొత్తం యూనిఫామ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే 12x18 టైల్స్ లేయింగ్ చేసేటప్పుడు ఇలాగా జాయింట్ ఫ్రీగా ఉన్న టైల్స్ని తీసుకొని కనుక లేయింగ్ చేస్తే చాలా అద్భుతమైన రిచ్ లుక్ వస్తుంది. రెండోది ఏంటంటే దీన్ని దగ్గరికి వచ్చి చూస్తే మాత్రమే ఇది 12x18 అని చెప్పి ఐడెంటిఫై చేయగలం. అదే దూరం నుంచి చూస్తే ఇది మొత్తం సింగిల్ పీసా ఏంటి, ఎలాగుంది ఇది అనేటట్టు అంత అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది చూస్తే చాలా యాక్చువల్గా ఏంటంటే పాత రోజుల్లో ఎలివేషన్కి మ్యాక్సిమం రెడ్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ తోటి క్లోజ్ చేసేవారు. అలా కాకుండా ఇప్పుడు మన టైల్స్లో చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉండటం వల్ల ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క విధంగా, అంటే ఒక ఓనర్ యొక్క టేస్ట్ ఇంకొక ఓనర్ యొక్క టేస్ట్ లాగా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా అలాగే కంపెనీ వాళ్ళు కూడా డిఫరెంట్ స్టైల్లో టైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. అలాగే ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు లేయింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలో చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చూస్తుంది ఇంకొక ఎత్తు అనమాట. ఇవి ఎలా తీసినా సరే, ఎలా లేయింగ్ చేసినా సరే జాయింట్ అనేది తెలియకుండా చాలా అద్భుతమైన లుక్ వస్తుంది. సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే ఎలివేషన్లో కూడా ఈ బుద్ధ కాన్సెప్ట్ని లేయింగ్ చేస్తుంటారు. కొంతమంది వాళ్ళకి ఇష్టమైన కృష్ణుడి బొమ్మలు లేయింగ్ చేస్తారు, కొంతమంది వచ్చేసి యేసు ప్రభుని లేయింగ్ చేస్తున్నారు. అలాగే ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరి మతాచారం ప్రకారం వాళ్ళు లేయింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే అందరికీ కామన్ కాన్సెప్ట్ తోటి బుద్ధ బొమ్మని ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సైజులు వేరైనా సరే అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా లేయింగ్ చేయడం వల్ల చాలా రిచ్ లుక్ వస్తుంది. ఇప్పుడు ఇది 12x18, ఇది 2x1 అయినా సరే ఎంతో లుక్ వస్తుంది అనమాట. ఇలాగా ఎడ్జెస్ అనేది తెలియకుండా చూసుకోవచ్చు. ఈ బుద్ధుడు బొమ్మను చూస్తే ఎంత క్లారిటీగా, ఎవరైనా సరే బయట నుంచి టెన్షన్స్ తోటి వచ్చి ఒక్కసారిగా ఈ బొమ్మని ఇలా చూసారంటే ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి చాలా నీట్గా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మ్యాక్సిమం లేయింగ్ వచ్చేసి బుద్ధుడు బొమ్మతోటి ఎలివేషన్లు కానీ, అలాగే వరండాలో కానీ, హాల్లో కానీ ఎక్కడైనా సరే బాగా లేయింగ్ చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు మన దగ్గర ఎలివేషను ప్లస్ అలాగే బుద్ధ బొమ్మ మొత్తం లేయింగ్ చేసిన తర్వాత ఎలాగొచ్చిందో ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. మనం చూస్తున్నాము పార్కింగ్ లేయింగ్ చేసిన తర్వాత ఎలాంటి లుక్ వస్తుందో చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తే ఈ పార్కింగ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ గ్రే వచ్చింది, లైట్ గ్రే కలర్ వచ్చింది, ఇక్కడ లైట్ బిస్కెట్ కలర్ వచ్చేసింది, అలాగే లైట్ గ్రీన్ వచ్చేసింది, వైట్ వచ్చింది. ఇన్ని కలర్లు ఇక్కడ మిక్స్ అవ్వటం వల్ల అందుట్లోనూ ఇది చక్రం ఫామ్ అవుతూ ఉండటం వల్ల యూనిక్గా వచ్చేసి చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే దీన్ని కూడా ఎండ్లెస్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే మన ప్లేస్ ఎండ్ అవ్వాలే కానీ ఈ డిజైన్ ప్లేస్ అనేది ఎండ్ కావట్లేదు. మనం చూసుకుంటూ పోతే ఈ చక్రాలన్నీ ఫామ్ అవుతూ పోతూ చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. రౌండ్కి వచ్చేసరికి చక్రం, ఇక్కడికి వచ్చేసరికి డైమండ్ షేపు, ఇలాగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ తోటి చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. పార్కింగ్ని రీసెంట్గా అయితే చాలా ఎక్కువగా యూటిలైజ్ చేస్తున్నారు. పాత రోజుల్లో ఇంటీరియర్ వరకు మాత్రమే నీట్గా రెడీ చేసుకొని ఎక్స్టీరియర్కి వచ్చేసరికి మొద్దు బండలతో లేయింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అనే తేడా లేకుండా ఎక్స్టీరియర్నే ఇంకా హైలైటెడ్గా, ఎందుకంటే మనం కాదుగా చూసేది పక్కన వాళ్ళు చూడాలి కదా అన్నట్టు చాలా నీట్గా, చాలా కాన్సన్ట్రేషన్ చేసి పార్కింగ్ టైల్స్ లేయింగ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది చూస్తే లెంత్ మీద మనం చూస్తే ఈ డైమండ్ అనేది ఎక్కడికక్కడ యూనిక్గా ఉంటూ చాలా రిచ్గా లుక్ వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు మనం ఈ పార్కింగ్ టైల్స్ని. ఇవి 12 mm థిక్నెస్ తోటి అవుట్డోర్లో మనకి 50 degrees టెంపరేచర్ వచ్చినా సరే ఎలాంటి
హాని లేకుండా ఈ షేడ్ కాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ పార్కింగ్ టైల్స్ ఎక్కువగా లేయింగ్ చేస్తుంటారు అన్నమాట. చూడొచ్చు మనం దీని లుక్. ఇప్పుడు మనం చూస్తున్నాం బాత్రూమ్ కాన్సెప్ట్ అనమాట. బాత్రూమ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఎవర్ గ్రీన్గా వెళ్ళిపోతుంటుంది అనమాట ఈ ఫిష్ కాన్సెప్ట్ అనేది. నేను 12 years అవుతుంది షాప్ని రన్ చేస్తూ. 12 years నుంచి ఖచ్చితంగా ఇలాంటి ఫిష్ డిజైన్ కనుక షాప్లో సేల్ అయిపోయి కనుక డిస్ప్లేలో లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ టైల్స్ లేవు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని చూస్తే కింద చాలా నీట్గా డాట్స్ లాగా ఇది వచ్చేసి డార్క్ కలరు, అలాగే హైలైటరు, ఇలాగే లైట్. డార్క్ని ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ కోసం డార్క్ కలర్, లుక్ కోసమేమో హైలైటర్ని, అట్లాగే సేమ్ టైం లైటింగ్ కోసమే లైట్ కలర్ని ప్రిఫర్ చేస్తున్నాడు. మ్యాట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఏదైతే డార్క్ కలర్ వచ్చిందో దాని రిలేటెడ్గా కానీ ఫ్లోరింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. యాంటీ స్కిడ్ అవడం వల్ల జారడం అనేది ఉండదు అనమాట. ఇవి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఇది మనము ఎక్కడైనా మన షాప్లో పర్చేజ్ చేసినప్పుడు ఏదైనా ఇంటికి ఖచ్చితంగా ఇది ఒక బాత్రూమ్ చిల్డ్రన్స్ ఏదన్నా ఉంటారంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కోసం ఒక స్పెషల్గా ఒక ప్రోడక్ట్ని లేయింగ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ డాల్ఫిన్ కాన్సెప్ట్ని ఎప్పుడు లేయింగ్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు ఇంత స్పేస్లో కూడా ఎంత రిచ్ లుక్ వచ్చిందో మనం చూడొచ్చు అన్నమాట. అలాగే శానిటరీని కూడా చాలా సింపుల్ ఖర్చుతోటి యాక్చువల్గా హౌస్ని కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. ఏది పెడితే ఎంత ఖర్చు అవుతుంది, అలాంటి వాళ్ళు కనుక ఏదన్నా ఉండి మమ్మల్ని కనుక కన్సల్ట్ అయితే వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి తక్కువ బడ్జెట్లో టైల్స్ని కానీ శానిటరీ కానీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాప్, విప్పగుంట రోడ్, కందుకూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.